హాయ్ అండి, ఈరోజు వీడియోలో గోధుమ పిండితో కాజాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికోసం 1/2 kg వరకు గోధుమ పిండి, 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఆయిల్ని కొంచెం హీట్ చేసి పిండిలోకి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలిసేలాగా కలుపుకొని దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని చపాతీ పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఖాళీ టైంలో ఈ విధంగా కాజాలను ప్రిపేర్ చేసుకున్నామంటే స్నాక్స్ బాక్స్లో పిల్లలకి స్నాక్స్ పెట్టడానికి యూజ్ అవుతాయండి. చూసారు కదా, ఇలా రెడీ అయిన పిండిని పెద్ద సైజు చపాతీలాగా రెడీ చేసుకొని దాన్ని కాజాల షేప్లో కట్ చేసుకోవడమే. ఈ విధంగా కొంచెం పెద్ద సైజులో చేసుకున్నామంటే మనకి కాజాలు అనేవి ఎక్కువ ప్రిపేర్ చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. ఇలా రెడీ అయిన వాటిని ఆయిల్ కొంచెం హీట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో వేసుకొని ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా పొంగాయంటే చక్కగా కుదిరినట్టు అండి, పిండి అనేది మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇవి గోల్డ్ కలర్ వచ్చాక ఇలా సైడ్కి తీసేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న వాటన్నిటిని ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవడమే. ఇవి కొంచెం చల్లారాక స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు ఉంటాయి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి.